ప్రభునందు ప్రియమైనటువంటి కల్వరి అభిషేకం ప్రేక్షకులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. గత వారం మనము ఇది ఎట్టి మాట అనేటువంటి అంశములో రెండవ భాగమును మనము విని ఉన్నాం. ఈ వారం దానిలో మూడవ భాగాన్ని మనము గమనించుదాం. యేసుక్రీస్తు వారు మాట ద్వారా పక్షవాయువు గలవారిని బాగు చేస్తున్నారు. ఆయన మాట చెప్పారు, ఆ మాట ద్వారా పక్షవాయువు గలవారు బాగుపడి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 9వ వచనం వరకు మనము ధ్యానము చేస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరులో 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించడం జరుగుతుంది. అక్కడ 38 సంవత్సరముల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నట్లు రాయబడి ఉన్నది. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 6వ వచనం, యేసు వాడు పడి ఉండడం చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తిని మనము చూస్తున్నాం. అతడు 38 సంవత్సరాల నుంచి ఉన్నట్లు చూస్తున్నాం. యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మాటలో శక్తి ఉన్నది. 38 సంవత్సరాల నుంచి అక్కడ పండి ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువారు ఆ క్షణంలో ఆ మాట ద్వారా స్వస్థపరచడం మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. గమనించండి, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. అక్కడ కోనేరులోకి దేవదూత వచ్చి నీరును కదిలించినప్పుడు ఎలాంటి వ్యాధి గలవాడైనా మొదట ఎవడు దిగుతాడో వాడు బాగుపడతాడన్న ఈ సంగతి ఈయనకి తెలుసు. కానీ ఈయన దిగలేకపోతున్నాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. అతని మీద దేవుడు జాలి పడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావు అని అడిగినప్పుడు ఆయన ఆ హిస్టరీ అంతా చెప్పుకొస్తున్నాడు. అవన్నీ దేవుడు పక్కన ఉంచి ఆయనతోటి చెప్పిన మాట మనం గమనిస్తే 5వ అధ్యాయం 8వ వచనంలో, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, ఎప్పుడైతే ఆయన నోటి నుండి మాట బయటకి వచ్చిందో వెంటనే వాడు స్వస్థత నొందాడు. లే అనగానే ఆ లే అని చెప్పిన ఆయన మాటలోని శక్తి ఈ పక్షవాయు గలవాన్ని తట్టింది కనుక, ఆయన లేపింది కనుక వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో కూడా మనం గమనించవచ్చు. 6వ వచనము 7వ వచనం, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, 6వ వచనం చెప్తున్నాడు. మరి యొక్క సందర్భంలో మరి యొక్క పక్షవాయువు గలవాని దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడవమన్నాడు యేసయ్య, నీ ఇంటికి వెళ్ళమన్నాడు. 7వ వచనం, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. పరుపు మీద తీసుకొచ్చారు, మంచం మీద తీసుకొచ్చారు. ఆ బెడ్ మీద నుంచి ఆయన లేపి ఆ బెడ్ని ఆయన ఎత్తుకొని వెళ్ళేలాగా దేవుడు ఆయన వాక్కును పంపించి ఉన్నాడు. విశ్వాసి ఆయన మాట చొప్పున చావు నుండి లేచి నూతన జీవంలోకి వెళ్ళేలా ఆయన మాట ఇస్తున్నాడు. పక్షవాయువు గలవాడు, పని చేయని అవయవాలు, లేవలేని స్థితి, నడవలేని స్థితి, ఎవరికి పనికిరాని స్థితి, ఆ స్థితి నుంచి ఆయన మాట్లాడగా విడుదల పొందినట్టు మనము చూస్తున్నాం. అదే రీతిగా డెలివరెన్స్ ఫ్రమ్ ఇన్ఫర్మిటీ బై హిజ్ వర్డ్, ఆయన మాట ద్వారా బలహీనత నుండి విడుదల కలుగుతున్నది. ఆయన మాట సెలవీయగా
బలహీనపరిచే దయ్యం విడిచిపోయినట్లుగా మనము చూస్తున్నాం. లూకా సువార్త 13:12 మనం గమనించుదాం. లూకా సువార్త 13:12 గనక మనం చూస్తే ఇక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచెను. గమనించండి, ఆమె బలహీనత కలిగి ఉంది. 18 సంవత్సరాల నుంచి బలహీన పరిచే దయ్యం ఆమెను పట్టింది. ఆమె నడుము వంగిపోయింది. ఈ యొక్క కార్యాన్ని యేసు ప్రభువారు సమాజ మందిరంలో జరిగించాడు. ఈ సమాజ మందిరంలో సభ్యురాలుగా ఈమె 18 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కానీ ఆమె నడుము వంగిపోయింది. ఎందుకు ఆమె నడుము వంగింది అనేది ఆ సమాజ మందిరంలో ఎవరికీ తెలియదు. ఎవరు గుర్తించలేదు, ఎవరు గమనించలేదు, ఎవరు విడిపించలేదు. ఆ బలహీనపరిచే దయ్యాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. కానీ యేసు ప్రభువారు అక్కడికి వచ్చి ఆమెను చూచారు. ఆమె మీద జాలి పడ్డాడు. ఆమెను చూశాడు. ఆమె రమ్మని పిలిచాడు. ఒక చక్కనైన మాట అంటున్నాడు, అమ్మా. గమనించండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఆ మాట చెప్పుట తోడనే ఆమె బలహీనత నుండి ఆమె విడుదల పొందింది. ఆ యొక్క నడుము వంగిపోయింది. ఆయన చెయ్యి ఉంచగానే ఆమె లేచి నిలవబడింది. అంతే కదండి, ఆమె దేవుని మహిమ పరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1:16 ఇలా రాయబడింది, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఇగో ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సువార్త నీకు ప్రకటించబడుతుంది. యేసు తన మాట ద్వారా చేసిన కార్యాలు నీకు ప్రకటించబడుతున్నాయి. ఈ సువార్తలో దేవుని శక్తి ఉన్నది. పాప దాస్యంలో ఉన్న వారిని వారి దాస్యములోంచి విడిపించడానికి దేవుడు శక్తి సంపన్నుడై ఉన్నాడు, శక్తి గలవానిగా ఉన్నాడు. గమనించండి, నీవు పాపములో మ్రగ్గుతుంటే దేవుడు నిన్ను విడిపించడానికి, ఆ పాపములో పొర్లుతున్న నిన్ను చూచి దేవుడు జాలిపడి ఇదిగో ఈ సమయమందు తన దాసుని ద్వారా ఇగో నీతో మాట్లాడుచున్నాడు. గిడప్, లేచి నడు. యేసు నామములో తప్పకుండా ఆయన శక్తిని మీదకు వస్తుంది. పాపములు ఇంకా పొర్లాడవద్దు, పాపములో పడుండవద్దు, పరుండి ఉండి పొర్లవద్దు. ఇగో నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లము ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తరువాత మనం ఇంకనూ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మాట ద్వారా కంటికి చూపునిచ్చాడు. ఆయన మాట ద్వారా కుష్ఠరోగిని బాగు చేశాడు. ఆయన మాట ద్వారా సముద్రాలు అణచివేశాడు. ఆయన మాట ద్వారా పక్షివాయువు గలవారిని లేపాడు. ఆయన మాట ద్వారా దృష్టి కలుగు చేస్తున్నాడు. లూకా సువార్త 18:42-43 గనక మనం గమనించినట్లయితే, బైబిల్ ఉన్నవారు గమనించండి. లూకా సువార్త 18 మీరు ఒకసారి చూసినట్లయితే ఆ చక్కని మాట రాయబడుతూ ఉన్నది. 35 ఎరుకో పట్టణంలో సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడు కూర్చుండాను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచున్న వారు వాడిని గద్దించరు. కానీ వాడు మరి ఎక్కువగా, దేవుని కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసాను.
అక్కడ ఉన్న వారందరూ నన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు, నొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ నోరు లేవకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి కళ్ళే లేవు కానీ వాడు వినగలిగి ఉన్నాడు, యేసును గురించి విన్నాడు, యేసు కార్యాల గురించి తెలుసుకున్నాడు, దృష్టి పొందడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఎంతగా కేకలు వేసాడంటే యేసయ్య ఆ యొక్క మాటను విని ఆయన నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మని పిలిచే వరకు వాడు అరుస్తూనే ఉన్నాడు. ప్రభువా ఆయన అడిగాడు 41వ వచనంలో, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా ఆయన నేను నీకేమి చేయాలన్నప్పుడు వాడు చెప్తున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానన్నాడు. మొదటిగా కరుణించమన్నాడు, తరువాత తను చూపు పొందాలి, దృష్టి పొందాలి అన్నప్పుడు యేసయ్య ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీవు విశ్వాసము కలిగి ఈ యొక్క కార్యక్రమం చూడాలా. యేసు శక్తిని తక్కువ అంచనా వేయదు. ఆయన శక్తిమంతుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినందుగా వాడు వెంటనే చూపు పొందాడు. దేవుని మహిమపరుస్తున్నాడు, ఆయన వెంబడించాడు. ప్రజలందరూ అది చూసి సంతోషించారు. సువార్త చీకటిలో ప్రకాశించి ఆత్మీయమైనటువంటి వెలుగునిస్తుంది. అవిశ్వాసి అంటే గుడ్డివాడు విశ్వాసి అగును అనగా దృష్టి పొందును. అవిశ్వాసిగా దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నా, దేవునిగా చూడలేనటువంటి గుడ్డితనము ఒకవేళ నీకు ఉందేమో గమనించు. దేవునిగా చూడు, యేసును ప్రభువుగా చూడు, రక్షకుడుగా చూడు, నువ్వు స్వస్థత పొందగలవు. నువ్వు అనుకున్నది నీకు కలగలుగుతుంది. అదే రీతిగా ఆయన మాట ద్వారా నోరు ఇచ్చాడు, చెవులు తెరవబడ్డాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 34, 35 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక మూగవాడు, ఒక చెవిటివాడు అక్కడ ఉండటాన్ని మనం చూస్తున్నాం. 34వ వచనము, 35వ వచనము, ఆకాశం వైపు యేసు ప్రభువారు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఆయన ఎఫ్ఫతా అనే వానితో చెప్పినట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 34, 35 వచనాలను మనం చక్కగా చదవచ్చు. బైబిల్ ఉన్నవారు తీసుకుని ఒకసారి చూడండి. ఆయన చెప్తున్నాడు, దెకపోలి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు చెవుడు గల నత్తివాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చాడు. వాని మీద చేయించమన్నారు. వెంటనే వాని చెవుల్లో తన వ్రేళ్లు పెట్టి ఆయన ఉమ్మివేసి వాని నాలుక ముట్టాడు. ఆకాశం వైపు కన్నులెత్తు నిట్టూర్పు విడిచాడు. ఎఫ్ఫతా అని వానితో చెప్పాడు. ఒక్క మాట ఎఫ్ఫతా అన్నాడు. ఆయన నాలుక తెరువబడాలా, నోరు తెరువబడాలా, చెవులు తెరువబడాలా, మాట్లాడగలగాల, వినగలగాల. వెంటనే వాని చెవులు తెరవబడ్డాయి. వాని నాలుక నరములు సడలి తేటగా మాట్లాడటము జరుగుతుంది. గమనించండి, ఆయన మాట ద్వారా చెవులు తెరవబడ్డాయి. ఆయన మాట ద్వారా నాలుక సడలించబడింది. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడండి. అద్భుతాలు చేసేవాడు. ఈరోజు కూడా ఆయన సజీవుడు. ఇది ఏమి మా ఎట్టి మాట, ఇది ఎట్టి మాట ఏంటి ఎఫ్ఫతా అన్నాడు అనగానే తెరవబడ్డా ఏంటి? ఎస్, there is power in his word. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది. ఆ జీవితాలు మార్చగలిగే మాట ఆయన దగ్గర ఉన్నది. బ్రతుకులను మార్చగలిగే మాట ఆయన దగ్గర ఉన్నది. నిన్ను జీవింపగల మాట ఆయన దగ్గర ఉంది. ఓ తల్లి గర్భం నుంచి కింద పడి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి బ్రతుకు అన్నాడంట. ఆయన బ్రతుకు అన్నప్పుడే మానవుడు బ్రతకగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటలో బ్రతికించే శక్తి ఉన్నది. ఆయన మాటలో బలపరిచే శక్తి ఉన్నది. ఆయన మాట కృంగిన వారిని లేవనెత్తగలిగే శక్తి ఉన్నది. ఆయన మాట నడిపించగలిగే శక్తి కలిగి ఉన్నది. గమనించండి, చివరిగా ఆయన మాట ద్వారా ఊచ చెయ్యి బాగుపడినట్లు మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ఊచ
చేయగలవాన్ని మనము చూడవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుని దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఉన్నారు. విశ్రాంతి దినమున ఆయన శిష్యులు ఆయన దగ్గరికి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు 9వ వచనంలో, ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఓ చక్కని సంగతి అక్కడ తెలియచేశారు. విశ్రాంతి దినమున ఎవరికైనా గొర్రె ఉండి అది గుంటలో పడితే దాన్ని పైకి తీయరా అని వారిని ప్రశ్నించాడు ఆయన. ఎవరైనా గొర్రె పడినప్పుడు దాన్ని అలా వదిలిపెట్టరు, విశ్రాంతి దినమని ఊరుకోరు, దాన్ని తీసుకొస్తారు కదా. మరి గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమే అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ ఊచ చెయ్యి కలవానితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా అది రెండవ దాని వల్ల అది బాగుపడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలండి. చెయ్యి చాపు. దేవుడు ఏం చెప్తాడో అయి చేయాలా. డూ వాట్ హీ సేస్. ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన చెప్పినది చేయాలి. ఆయన చెప్పినప్పుడు చెయ్యి చాపు అనగానే ఆ ఊచ చేయగలవాడు చెయ్యి చాపాలా. చెయ్యి నువ్వు పట్టుకుంటే బాగవుతుందేమో, నువ్వు చాపంటావేంచయ్యా అని అడగకూడదు. ఆయన చెప్పాడు చెయ్యి చాపు అన్నాడు. వెంటనే వాడు చెయ్యి చాపాడు. చాపినప్పుడు అది రెండవ చేతి వలె బాగైనట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతైనా గొప్పవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా కార్యాలు చేయగలవాడు. ఆయన దేవాలయము కంటే గొప్పవాడు, ఆయన యోనా కంటే గొప్పవాడు, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పవాడు ఆయన అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సజీవుడైన దేవుడు, పాప దాస్యాన్ని నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయన. ఆయన వాక్యము ఎలా వెళ్తుందంట, బహువేగముగా పరిగెత్తుకుని ఆయన వాక్యం వెళ్తుంది అని చెప్తున్నాడు. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. ఆయన చెప్పే వాక్కు ఇవ్వగా ఆ వాక్కు ప్రకారము జరిగినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలోంచి చూడగలం. ఈ శక్తివంతమైనటువంటి 7 మాటలను ఇది ఎట్టి మాట అనే అంశం మీద మీరు విని ఉన్నారు. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఆయన శక్తిమంతుడు. శక్తి కలిగినటువంటి కార్యాలు ఆయన మాట ద్వారా జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బలమైన శక్తి. నువ్వు నమ్మితే నువ్వు నీ సొంతం చేసుకోగలవు. బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఇగో ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు నీ ఇంటిలో ఉండే నీ సొంతం చేసుకొనగలవు. ఆయన మాట వినాలి. నువ్వు బ్రతకాలంటే ఆయన దగ్గరికి రావాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. గొప్ప కార్యాలు చూడాలంటే ఆయన మాట వినాలండి. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనము బ్రతకగలము. ఆయన మాట వింటే మనం స్వస్థత పొందగలము. ఆయన మాట వింటే ఆ మాటను మనం స్వతంత్రించుకొనగలం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట, యేసయ్యా నీ మాట నాకు కావాలయ్యా, నీ మాట చాలయ్యా, నీవు నాతో ఉంటే చాలు ప్రభువా. నీ మాట గొప్ప శక్తి కలదే. ఆయన స్వరము లేళ్లను ఏనజేయును అని రాసిన బైబిల్ గ్రంథంలో. ఆయన పరాక్రము గల దేవుడు, బలము గల దేవుడు, శక్తి గల దేవుడు. ఇగో ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన మాట నువ్వు అంగీకరిస్తే, ఇగో ఇప్పుడే గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని లేపడానికి,
గతి తప్పిన వారిని వెదకడానికి మానవునిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. శక్తి లేని మాటలు, ఉత్తుత్తి మాటలు ఆయన మాట్లాడ్డాం. ఆయన మాటలో శక్తిని నువ్వు పొందాలి. యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా నువ్వు అంగీకరించాలంటే ఆయన మాటలో శక్తిని గమనించు, ఆ రుచి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. యేసయ్య ఆయన శాంతి ఎవరికైతే కావాలో ఆయన దగ్గరకు వస్తే శాంతి ఇస్తానంటున్నాడు. ఆయన మాటలో శాంతి ఉంది, ఆ శాంతి నీకు ఇవ్వబోతున్నాడు. ఆ శాంతితో ఇంకెన్నాళ్ళు జీవితం గడుపుతావు, ఎన్నాళ్ళు అశాంతితో నువ్వు బ్రతుకుతూ ఉంటావు, ఎన్నాళ్ళు లోకం వైపు చూస్తావు, ఎన్నాళ్ళు మనుషుల వైపు చూస్తావు. మనుష్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మనుష్యులను నమ్ముకోకూడదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అట్టి ధన్యత నీకు కావాలా? నాతో చూపించు, ప్రార్థించు, ప్రార్థన చేద్దాం. అట్టి ధన్యత, అట్టి భాగ్యము, అట్టి ఆదరణ, అట్టి శాంతి, అట్టి విడుదల, అట్టి విమోచన, అట్టి జీవము ఇగో ఈ ప్రోగ్రాం చూస్తున్న నీకు కలుగును గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయించుకుంటున్న వారు మీరు మేలు పొందినప్పుడు యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు 9 మంది వెళ్ళిపోయారంట, ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. గమనించండి, కృతజ్ఞత కలిగి వచ్చాడు. ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు మేలు పొందుతున్నావు, ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు స్వస్థత పొందుతున్నావు. దేవుడిచ్చిన స్వస్థతను, నువ్వు చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞుడిగా ఉండొద్దు. కృతజ్ఞురాలుగా నువ్వు ఉండాలా. అగో ఆయన దగ్గరకు వచ్చి నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేకులకు అది మేలుకరంగా ఉంటుంది. అంతేకాదు, నీ నుండి వెళ్ళిపోయిన ఆ బలహీనత మరలా నీలోకి రాదు, నీ నుండి వెళ్ళిపోయిన ఆ రోగం నీలో మరలా రాదు. ఎప్పుడైతే సాక్షిగా ఆయనకుంటావో అది విడిచిపెట్టిన మరలా ఇంకోసారి రాదు. కనుక ఏదో ఈ ప్రార్థన ద్వారా మేలు పొంది మానుకొని కామ్గా ఊరుకోకండి. దేవుని పరిచర్య కొరకు ముందుకు రండి, సాక్ష్యం ఇవ్వండి, సాక్షిగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ కొన్ని ఎపిసోడ్లో ఇది ఎట్టి మాట, నీ మాటలోని శక్తిని కొంతమేరకు మేము ధ్యానించి కృపించినందుకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మరి యొక్క నెలను నువ్వు ప్రవేశపెట్టావు నూతన సంవత్సరంలో, మీకు వందనాలు. ఇగో ఎంతోమంది వ్యాధితో ఉన్నారు. యేసునామములో ఆ వ్యాధి వారిని విడిచిపెట్టుకోను గాక. షుగర్ యేసునామములో తొలగిపోను గాక. బీపీ యేసునామములో నార్మల్ అగును గాక. యేసునామములో ఆర్థరైటిస్ ప్రాబ్లం తొలగిపోను గాక. యేసు నామములో ఉన్నటువంటి ఆ ప్రతి బలహీనత యేసు నామములో బిడ్డల్ని విడిచిపెట్టిపోను గాక. యేసు నామములో యొక్క గుండెల్లో భారము తొలగిపోను గాక. ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డ గుండెల్లో బలహీనత, నొప్పితో అల్లాడుతుండగా యేసు నామములో ఇప్పుడే ఆ నొప్పిని కలుగు చేస్తున్న బలహీనతను బంధిస్తూ విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మూవ్ అండ్ టచ్ యువర్ పీపుల్. ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు. బలపరచండి, బలపరచండి. ఇగో ప్రభు, ఎంతో కాలం నుంచి ఆ కిడ్నీలో నొప్పితో బాధపడుతున్న బిడ్డ ఇగో ఈ కార్యక్రమం చూస్తుండగా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. తీవ్రమైనటువంటి జ్వరముతో అల్లాడుతూ మంచంలో మూలుగుతున్న బిడ్డ యేసు నామములో ఇగో ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను. లెట్ హిస్ పవర్ టచ్ అండ్ హీల్స్ యు రైట్ నౌ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదిగో ఏ వ్యాధో తెలియక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి ఏంటో తెలియక ఏంటో చెప్పలేకపోతుండగా, డయాగ్నోస్ చేయలేకపోతుండగా నీ బిడ్డలు బాధపడుతున్నారు. ఆ విపరీతము కలుగొచ్చే వ్యాధిని కలుగు చేసిన బలహీనత యేసు నామములో బిడ్డని విడిచి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. విద్యార్థులను మీరు దీవించండి, వారిలో జ్ఞానము జ్ఞాపకశక్తి దయచేయండి. యవనస్తులను దీవించండి. ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్న బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక.
యేసునామములో విడుదల కలుగును గాక. ఆ త్రాగుడనే బానిసత్వం ద్వారా కుటుంబాలు ఎంతో చిన్నాభిన్నమవుతుండగా దాన్ని కలుగు చేస్తున్న బలహీనతను యేసునామములో బంధించి బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క కార్యక్రమం కొనసాగటానికి ప్రభువా అనేక మంది బిడ్డలు తమ హస్తాలను ఇస్తున్నారు, అనేక మంది తమ ధనాన్ని ఇస్తున్నారు. తద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కొరకు తమ ధనాన్ని ఇచ్చిన ప్రతి బిడ్డను యేసు నామములో దీవిస్తున్నాను. వారి కుటుంబాలు దీవింపబడును గాక. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమం కొనసాగటానికి తమ హస్తాలను ముందుకిచ్చి ఇంకా నువ్వు ప్రోత్సహించడం సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.